ప్రకాశం జిల్లాలో సంచలనంగా మారిన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ వీడింది. కొద్ది రోజులుగా ఈ కేసు గురించి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల షికార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఈ హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యకు సొంత పార్టీ నాయకులే కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు? వీడిన టీడీపీ నేత వీరయ్య చౌదరి మర్డర్ మిస్టరీ. 9 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆధిపత్య పోరే హత్యకు కారణమని నిర్ధారణ. మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు సంతనూతలపాడు టీడీపీలో ఈ పేరు తెలియని వారుండరు. టీడీపీలో కార్యకర్తగా మొదలైన వీరయ్య రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. పార్టీలో మంత్రి లోకేష్ దగ్గర కూడా వీరయ్యకు మంచి గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా పార్టీ మారకుండా టీడీపీలో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే వీరయ్య వ్యక్తిగతంగా లిక్కర్ సిండికేట్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. నావులప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు వీరయ్య స్వగ్రామం. ఇక్కడ వీరయ్యకు మాస్ లీడర్ గా మంచి పేరుంది. అయితే ఇప్పుడు ఇదే అతని కొంప ముంచింది. వీరయ్య ఎదుగుదల చూసిన కొందరు ఓర్వలేకపోయారు. రాజకీయంగానూ ఆర్థికంగానూ వీరయ్య బలపడ్డం చూసి కొంతమందికి కన్ను కుట్టింది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానికంగా వీరయ్య బలం మరింత పెరిగింది. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ గా కూడా వీరయ్య పేరు ఫిక్స్ అయినట్లు ప్రచారం నడిచింది. దీంతో టీడీపీకి చెందిన నేతలు, అది కూడా ఒకప్పుడు వీరయ్యతో తిరిగిన వారే, ఆయన్ను తప్పించాలని ప్లాన్ చేశారు. వీరయ్య లేకుంటే పార్టీలో ఎదగొచ్చునని భావించారు. దీంతో అతని మర్డర్కు పక్కా స్కెచ్ వేశారు. జనవరి నుంచే వీరయ్య హత్యకు ప్లాన్ చేశారు. 3 సార్లు రెక్కే నిర్వహించారు. ఒంగోలులోని హోటల్స్ లో స్టే చేస్తూ వీరయ్య కదలికలను క్షుణ్ణంగా పసిగట్టారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకున్నారు. చివరకు గత నెల 22న రాత్రి వీరయ్య ఆఫీసులో ఉండగా 2 వ్యక్తులు స్కూటీపై, మరో 2 బైక్పై వచ్చారు. ఇద్దరు వీరయ్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపగా మిగిలిన వారు ఆఫీసులో సిబ్బందిని బెదిరించారు. వీరయ్య మృతి చెందాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి పరారయ్యారు. రావడం, చంపడం, వెళ్లిపోవడం ఇదంతా కేవలం 4 నిమిషాల్లోనే జరిగిపోయింది. అక్కడి నుంచి ఈ వార్త జిల్లాలో వ్యాపించింది. వీరయ్యను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. దీంతో బాడీను రిమ్స్ కు తరలించారు. రాత్రికి రాత్రే హోంమంత్రి అనిత ఒంగోలు చేరుకున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అంత్యక్రియలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. నిందితులు ఎవరైనా విడిచిపెట్టమని ప్రకటించారు. దీంతో ఈ కేసు హై ప్రొఫైల్ కేసుగా మారిపోయింది. పోలీసులకు ఛాలెంజ్ గా మారిన వీరయ్య మర్డర్ కేసు మొదట్లో అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే హత్యకు వినియోగించిన స్కూటీ చీమకుర్తిలోని ఓ దాబా వద్ద దొరకడం, అనంతరం 2 రోజుల వ్యవధిలోనే మరో బైక్ కూడా దొరకడం కేసును మలుపు తిప్పింది. నాగులప్పలపాడు మండలంలో కీలక నేతగా ఉన్న వీరయ్యతో అదే గ్రామానికి చెందిన ముప్పా సురేష్, అతని మామ సిద్ధాంతి ఆళ్ల సాంబయ్య, వీరగంధం దేవేంద్రనాథ్ కు విభేదాలున్నాయి. ఒకప్పుడు అందరు వీరయ్యతో కలిసే ఉన్నప్పటికీ వీరి మధ్య గత కొంతకాలం క్రితం విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో వీరయ్య మద్దతిచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా ముప్పా సురేష్ మరో వ్యక్తిని పోటీకి నిలిపి విజయం సాధించి దీంతో ఇరు వర్గాల మధ్య పోరు తీవ్రమైంది. పార్టీ అధికారంలోకి రావడంతో వీరయ్యకు కలిసొచ్చింది. దీంతో వ్యతిరేక వర్గం ఇబ్బందులకు గురవ్వాల్సి వచ్చింది. వీరయ్య పీడీసీసీ చైర్మన్ అయితే ఎదుర్కోలేమని భావించిన ముప్పా వర్గం వీరయ్య మర్డర్కు స్కెచ్ వేసింది. ఒంగోలులో సెలూన్ షాపులు నిర్వహించే బోరుగుంట వినోద్ కు టిప్పర్లు కూడా ఉన్నాయి. అయితే వీరయ్య వినోద్ కు చెందిన టిప్పర్లను పోలీసులకు పట్టించాడు. దీంతో ఇతను కూడా వీరయ్య వ్యతిరేక వర్గంతో చెయ్యి కలిపాడు. వీరంతా కలిసి వీరయ్యను హతమార్చేందుకు కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో వినోద్ మొదట హైదరాబాద్ కు చెందిన కిరాయి హంతకుల ముఠాను ఒంగోలు తీసుకువచ్చాడు. అయితే వారు వీరయ్య గురించి తెలుసుకుని తాము చెయ్యమని వెళ్లిపోయారు. హత్య విషయంలో జరుగుతున్న జాప్యం గురించి వినోద్ పై సాంబయ్య నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో నెల్లూరులోని తన ఫ్రెండ్ గోళ్ల రుత్వేంద్ర ద్వారా మరో కిరాయి హంతకుడు నాగరాజుతో మాట్లాడాడు. అప్పటి నుంచి వారు పలుమార్లు ఒంగోలు వచ్చి హత్యకు సంబంధించి పథక రచన చేసేవారు. ఇదే క్రమంలో గత నెల 20న నాగరాజు, వంశీకృష్ణ, వెంకట గౌతమ్, మన్నెం తేజలు ఒంగోలు వచ్చి ఒక హాస్టల్లో మకాం వేశారు.
తోట శ్రీనివాసరావు ద్వారా వీరయ్య కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ఈ కిరాయి హంతకుల ముఠా చివరకు గత 22వ తేదీ రాత్రి వీరయ్యను దారుణంగా 50 సార్లు కత్తితో పొడిచి చంపారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య కుదిర్చిన ఒప్పందంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. డీలింగ్లో భాగంగా ఒక్కో కత్తిపోటుకు 2 లక్షలు అనే మాట హాట్ టాపిక్ గా మారింది. అయితే హత్య కోసం సాంబయ్య వద్ద నుంచి 20 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న వినోద్ హంతకులకు మాత్రం 50,000 ఇచ్చినట్లు సమాచారం. ఈ హత్య చేస్తే వినోద్ కు లైఫ్ సెటిల్ అయ్యేలా పేమెంట్ ఇస్తామని సాంబయ్య చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిందితులుగా 12 మందిలో వినోద్, వంశీ, వెంకట గౌతమ్, మన్నెం తేజ, సమీర్, కిరణ్ కుమార్, సాంబశివరావు, తోట శ్రీనివాసరావు, దేవేంద్రనాథ్ చౌదరితో కలిపి 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న నాగరాజు, ముప్ప సురేష్, రుత్యేంద్రబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హత్య ఘటనలో సూత్రధారులు అందరూ టీడీపీకి చెందిన వారే కావడం ఆ పార్టీకి కూడా తలనొప్పిగా మారింది అనే చెప్పుకోవాలి. సొంత పార్టీలోనే ఈ విధంగా కక్ష రాజకీయాలు పెంచుకొని హత్యలకు పాల్పడ్డాన్ని టీడీపీ అగ్రనాయకత్వం ఏ విధంగా చూస్తుందో వేచి చూడాలి.